తాను రాష్ట్రంలో యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నానంటూ బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న కామెంట్స్ పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వినతి పత్రాలు తీసుకొచ్చి సీఎం దగ్గరికి పోయి లోపలికి వెళ్లాక ల్యాండ్ సెటిల్మెంట్ విషయాలు మాట్లాడినట్లుగా కాదని కౌంటర్ ఇచ్చారు. తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పటికైనా ఇలాంటి నీచపు మాటలు మానుకోవాలని చురకలంటించారు. ఢిల్లీకి డబ్బులు పంపించే సంస్కృతి బీజేపీకి ఉందని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ బీజేపీ మాటల్లో నిజం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి పచ్చి అబద్దాలాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 200 కోట్ల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందని, అలాంటిది ధాన్యం కొనుగోలులో 2000 కోట్ల అవినీతి ఎలా జరిగిందంటూ మంత్రి ప్రశ్నించారు. తాను ఉత్తమ్ కుమార్ రెడ్డినని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే అస్సలు ఊరుకోననంటూ హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని, 11,000 కోట్ల అప్పుల్లో ముంచిందంటూ ఫైర్ అయ్యారు ఉత్తమ్. ఏ విధంగా వదిలిపెట్టిందంటే పూర్తి కియాటిక్ పరిస్థితి, అస్తవ్యస్త పరిస్థితి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లోన్ 58,000 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లాసెస్ 11,000 కోట్లు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దగ్గర నుంచి రైస్ మిల్లర్ల దగ్గర ధాన్యం వితౌట్ సెక్యూరిటీ, వితౌట్ బ్యాంక్ గ్యారంటీ, ఎనీ ప్రొవిజన్ 20,000 కోట్ల ధాన్యం వదిలిపెట్టుకున్నారు. ఆ స్థితిలో సివిల్ సప్లైస్ శాఖ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాకు అప్పచెప్పి గత 6 నెలలుగా పరిస్థితిని చక్కదిద్దడానికి అన్ని విధాలుగా రైతులకి, కన్స్యూమర్స్ కి మేలు చేసే ప్రయత్నం చేస్తుంటే పూర్తిగా అబద్ధపు మాటలతో, అసత్యాలతో మమ్మల్ని ప్రజల్లో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ అబద్ధాలు, అవి తీవ్రంగా ఖండిస్తున్నాం. కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్న ధాన్యం కొనుగోలు విషయంలో, ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం కంటే మేము ముందు మొదలు పెట్టినాం, ఎక్కువ కేంద్రాలు ఓపెన్ చేసినాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.